విశ్వంలోనే అత్యంత ఎత్తైన, పవిత్రమైన, కష్టతరమైన తీర్థయాత్రల్లో కైలాస మానస సరోవర యాత్ర ఒకటి. ఈ యాత్ర హిందూ, బౌద్ధ, జైన, బోన్ మతాల వారికి చాలా ప్రత్యేకమైనది. హిమాలయాల్లో ఉన్న గొప్ప శిఖరమే కైలాస పర్వతం. ఈ ప్రదేశంలో శివయ్య నివాసం ఉంటాడని, గంగా నది సహా అనేక నదులు ఇక్కడి నుంచే ఆవిర్భవించాయని పురాణాల ద్వారా తెలుస్తోంది. కైలాస పర్వతాన్ని సజీవ రహస్యంగా పరిగణిస్తారు. దీని ఎత్తుతోనే కాదు, దీని ఉనికితోనూ అందర్నీ మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడి ప్రతి రాయి, ప్రతి మంచు పొర, ప్రతి శూన్యం ఏదో చెబుతోందని అంటారు అక్కడి స్థానికులు. అందుకే టిబెట్ ప్రాంతంలో ఉన్న కైలాస పర్వతం మానస సరోవరాన్ని చేరుకోవడం అనేది ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. అయితే ఈ యాత్ర చేయాలంటే అనేక పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కైలాస యాత్రకు వెళ్లాలంటే ఎలాంటి అడ్డంకులను అధిగమించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కైలాస యాత్ర కేవలం మతానికి చెందినది మాత్రమే కాదు. ఇది మన మనసులోని ఓపిక, సహనానికి అనేక పరీక్షలు పెడుతుంది. ఈ యాత్రకు వెళ్లాలంటే సముద్ర మట్టం నుంచి దాదాపు 5,000 మీటర్ల ఎత్తులో ప్రయాణం చేయవలసి ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా అందరికీ శ్వాస తీసుకోవడం కుదరకపోవచ్చు. దీంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు, ఇక్కడి వాతావరణం కూడా అకస్మాత్తుగా మారుతూ ఉంటుంది. అందుకే ఈ మార్గంలో యాత్ర చాలా కష్టంగా ఉంటుంది. బలమైన గాలులు, మంచు కరగడం, ఇతర సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే ఈ యాత్రకు ముందే శారీరకంగా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అన్ని పరీక్షలు చేయించుకోవాలి. వైద్యులను సంప్రదించిన తర్వాత వారి సలహాలు, సూచన మేరకు ఈ యాత్రను ప్రారంభించాలి. కైలాస యాత్రకు ప్లాన్ చేసేవారు ముద్దుగా ప్రతిరోజు పాదయాత్ర చేయడం, జాగింగ్ చేయడంతో పాటు వర్కౌట్స్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే సరైన సమయానికి మంచి ఆహారం తీసుకోవాలి. ఈ యాత్రకు వెళ్ళడానికి కనీసం 3 నుంచి 6 నెలల ముందు నుంచే మీ ఫిట్నెస్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లేందుకు మే, జూన్ నెలలో సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో అక్కడ ప్రయాణం చేసేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. జూలై, సెప్టెంబర్ మధ్య వర్షాకాలం కారణంగా అక్కడి మార్గంలో ప్రయాణించేందుకు చాలా కష్టంగా ఉంటుంది. ఇక నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఎక్కువగా మంచు ఉంటుంది. చల్లని వాతావరణంలోనూ ఈ యాత్ర చేయడానికి అనేక సవాళ్లు ఎదురవుతాయి. అందుకే ఈ యాత్రకు వెళ్లేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటేనే ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. లేదంటే ఈ మార్గంలో ప్రయాణాన్ని నిషేధిస్తుంది. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లేందుకు మీ దగ్గర ప్రభుత్వ అనుమతి, పాస్పోర్ట్, వీసా తప్పనిసరిగా ఉండాలి. ఈ ప్రయాణం అంతా టిబెట్ దేశం నుంచి ఉంటుంది కాబట్టి చైనా గ్రూప్ వీసా, టిబెట్ దేశ జర్నీ పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలి. వీటికి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆమోద ప్రక్రియకు చాలా సమయం పడుతుంది కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ ముందుగానే రెడీగా ఉంచుకోవాలి. గ్రూపులుగా వెళ్లడం మంచిది. దీనికోసం ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఏజెన్సీలను సంప్రదించాలి. మీ యాత్రకు అనుమతి లభించిన తర్వాత వాతావరణానికి తగినట్టు లగేజ్ ఉంచుకోవాలి. ముఖ్యంగా స్వెటర్లు, జర్కిన్స్, జాకెట్స్, బలమైన ట్రెక్కింగ్ షూ, సన్ స్క్రీన్, సన్ గ్లాసెస్, క్యాప్, గ్లౌజ్ తీసుకెళ్లాలి. అలాగే మెడికల్ కిట్ కూడా ఉంచుకోవాలి.